చూసిండ్రా ప్రెస్ మీట్? కొన్ని కొన్ని మీ మార్వాడి అంశాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఎక్కువ మిమ్మల్ని పృథ్వీరాజ్ గారిని టార్గెట్ చేసినట్టుగానే అర్థమవుతుంది. ఎట్లా చూస్తారు? చూసినా మొత్తం గంట సేపే మాట్లాడినట్టున్నారు. చాలా మంచిది, చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ నేలన్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ యాసన్నా, భాషన్నా, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ అన్నా ఇష్టం అని చెప్పాడు. చాలా సంతోషం, మంచిదే. మరి అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తివి 11 రోజులు ఎందుకు అన్నం మానేసినవో చెప్పలే. అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తివి ఇది తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గదరన్ని పార్లమెంటు వేదికగా అమిత్ షా గారు అవమానిస్తే ఖండించలే. అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తివి ఈరోజు నీ నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే తెలంగాణ ఆడబిడ్డల్ని వాళ్ళ వస్త్రాధారణ మీద, వాళ్ళ వస్త్రాలంకరణ మీద సారిటీసే ముస్లిం అమ్మాయిని పట్టుకొని అమ్మ నా బూతులు తిడుతూ ఉంటే ఇది మన సంస్కారం కాదు అని నువ్వు చెప్పట్లే. మరి ఇదంతా దేనికి సంకేతం? మీరు ఒక అవకాశవాద రాజకీయ నాయకులు. మీరు తెలంగాణ అంటే ప్రేమ ఉందంటారు, మేము తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదు, మేము తెలంగాణ పాలకులకు వ్యతిరేకం అంటారు. అప్పుడున్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు పదవులలో కూర్చొని ఉన్నారో అప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే వీళ్ళు ద్రోహులు కదా అని అంటా ఉన్నారు. గద్దరన్ అంటే నాకు ఇష్టం అంటా ఉన్నారు. ఇలా రకరకాల మాట్లాడుకుంటూ పంజాబ్ గో బ్యాక్, ఇంకోటి ఏదో తమిళనాడు, ఆంధ్ర ఏదో అనుకుంటూ వచ్చారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు పెడతా ఉన్నారు అని అంటారు. ఇంకా గట్టిగా ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అని అంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎస్, మేము కాదనంటలే, భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. ఆయన ఏమంటున్నాడు? తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అంటున్నాడు. ఎస్, మేము అదే అంటున్నాం, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం సార్. మనందరం తెలుగు వాళ్ళం అనేటువంటి ముసుగుతోని 60 ఏళ్ళు కదా మీరు ఎందుకు తెలంగాణ ఆంధ్ర ఎందుకు 2 రాష్ట్రాలుగా విడిపోయింది? 30 ఉద్యోగాలు మాకు ఇచ్చి 70 ఉద్యోగాలు మీరు దోసుకుంటారు. మా పొలాలకు వారాల్సినటువంటి నీళ్లు మొత్తం మీ సైడ్ మళ్ళించుకుంటారు. మా నీళ్లు మీరు దోసుకున్నారు, మా నిధులు మీరు దోసుకున్నారు, మా నియామకాలు మీరు దోసుకున్నారు. మీరు మీన్స్ ఎవరు? సీమాంధ్ర పాలకులు ఒక ప్రాంతం వాళ్ళకే ప్రాధాన్యతనిచ్చి మిగతా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఎండబెట్టిర్రు. పాలమూరు మా అక్కలు అయ్యలు పాల నమ్ముకోలేక వలసపోయిర్రు. పాలమూరు వాళ్ళు ఫ్లోరైడ్ తోని నెలగొండ ప్రజలు మొత్తం బాధపడ్డారు. ఆదిలాబాద్లో ఇప్పటికీ నీళ్ళు లేవు, నువ్వు కూడా ఇచ్చినావు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి కదా. 69లో జరిగినటువంటి ఉద్యమం నేనైతే చూడలే, తర్వాత ఉద్యమాన్ని నేను చూసిన. కాబట్టి మీరు ఒక స్వార్థ రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు తప్ప మీకు ఆంధ్ర మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు. ఎవరు తెలంగాణ ఆంధ్ర ఖబర్దార్ ఎవరన్నారు? ఎవరు రావద్దంటున్నారు? మేము రావద్దన్నామా? రావద్దు అన్నట్టు మీన్స్ ఏంటి? మా నేలను అవమానించినటువంటి రాజకీయ నాయకులు రావద్దు. చంద్రబాబు నాయుడు మా గద్దరన్న మీద కాల్పులు చేశాడు, ఆయనతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఏ రోజైనా ఖండించావా? ఇదే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని గద్దరన్న అమిత్ షా అవమానించాడు, ఆ పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఏ రోజైనా ఖండించావా? లేదు. బెల్లిలాల్ తెక్కని ముక్కలు నరికిచ్చారు. ఏ రోజున ఖండించావా? ఆమెకు కనీసం దండేసావా? నివాళులు అర్పించావా? లేదు. మా రోజు వీరన్న సామాజిక న్యాయం తన ధ్యేయంగా చివరిదాకా బతికాడు. సూర్యాపేట సభ పెట్టిండు, డిక్లరేషన్ పెట్టిండు, తెలంగాణ డిక్లరేషన్ సభ పెట్టిండు. ఆయన గురించి ఎప్పుడన్నా ప్రస్తావించావా? మా సాగలేల గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? మా దొడ్డి కొమరయ్య గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? లేదు. ఎంత చాలా అంటే చాలా అంబేద్కర్ గారు మరాఠీ అయినా కాబట్టి ఇక్కడ పెట్టకుంటే ఇక్కడ పెట్టొద్దంటావా? ఎంత దుర్మార్గం. మహాత్మా గాంధీకి కులం అంట కట్టాడు. మహాత్మా గాంధీ కోట అయినా ఆయన గుజరాత్ అయినా కాబట్టి గుజరాత్ను పెట్టుకోవాలంటే సాధ్యమా? జాతీయవాద నాయకులకు ప్రాంతీయవాద నాయకులకు తేడా తెలియదా అండి? మీకు చెప్పండి. మేము ఎన్టీ రామారావు గారిని ఒక నటుడిగా, ఒక సినిమా స్టార్గా గౌరవిస్తాం. కానీ రామారావు గారు బొంబాయి వెనకాల ఉన్నటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎందుకు గౌరవిస్తాం? మీకు అర్థమైందా? మేమేమంటున్నాం, గద్దరన్న కూడా ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ పెట్టిన వ్యవస్థాపకులు కదా ఆయన. గద్దరన్న అయితే ఎటువంటి పార్టీ పెట్టలేదు కదా, ఆయన ప్రజానాయకుడు కదా, 2 తెలుగు ప్రజలు కావాల్సినోడు కదా, ఆయనది పెట్టండి. మా గూడాంజనది పెట్టండి, మీరు పాట పాడతారు కదా. అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, మేము ఏదైతే ఇప్పుడు ఇదంతా మార్వాడి గో బ్యాక్ లేకపోతే ఇదంతా కూడా కావాలని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతాం. మేమేమంటున్నాం, ప్రాంతీయవాదం ఉండాలనుకుంటూనే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలంటారు. రైట్. మేమేమంటున్నాం, జాతీయవాదులం మీకంటే ఎక్కువ జాతీయవాదులం.
కానీ జాతీయవాదం ముసుగుతోని ప్రాంతీయవాదం మీద దెబ్బ కొట్టచ్చు, ప్రాంతీయ అస్తిత్వం మీద దెబ్బ కొట్టచ్చు, ప్రాంతీయ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత సంపదను దోసుకొని పోవచ్చా? మార్వాడోళ్ళు ఎవరిని కొట్టిరు? మార్వాడోళ్ళని కొట్టిరా? ఆంధ్రప్రదేశ్లను కొట్టిరా? గుజరాత్లను కొట్టిరా? పంజాబ్లను కొట్టిరా? తెలంగాణ బిడ్డల్ని కులం పేరుతో దూషించి కొట్టారండి. మీరు ఎందుకు ఖండించలేదు? అవునా కాదా? కొట్టారా లేదా? ఖండించలే. అది మాత్రమే గుర్తుకు రాదు. చిన్న తప్పును పెద్దగా చేసి చూపిస్తున్నారు. ఇంకెన్ని రోజులు? తెలంగాణ ఆంధ్ర విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు అడుగు పెట్టినాం అంటారు. దేశ ప్రధానమంత్రి అయ్యి 12 సంవత్సరాలు అయిందండి. హిందువులు ప్రమాదంలో ఉన్నారని ప్రచారం చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? వాళ్ళ ఎజెండాలో భాగం. ఎస్, మా ప్రాంతం కోసం మేము కూడా రాజకీయాలు చేస్తాం, ఇది మా ఎజెండాలో భాగం. అంతేనా కదా? ఇప్పుడు హిందువులకు ప్రమాదం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, ఇంకో పార్టీ అని అన్నారు కదా. 12 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చిందండి. హిందువులు ప్రమాదంలో ఉన్నారంట. మీరు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీరు పెట్టుబడుల గురించి మాట్లాడుతూ. ఏం చేసింది బీజేపీ? ఎంతమంది హిందువులకు ఉద్యోగాలు ఇచ్చింది? ఎంతమంది హిందువులకు ఇల్లు కట్టించింది? ఎంతమంది హిందువుల పేదరికాన్ని నిర్మూలించింది? రాజకీయం కోసం మతాన్ని వాడుకునేది వాళ్ళు. మా ప్రాంతం కోసం మేము సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ వాళ్ళం. మాకేము మీ పట్ల వ్యక్తిగతంగా కోపం లేదు. మేము మీ సినిమాలు వస్తే చూసేటోళ్ళు, ఫ్లెక్సీలు కట్టేటోళ్ళు, కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు, దండలు ఇక్కడ ఎవరు? తెలంగాణలో మీకు అభిమానులు లేరా? నేను కూడా మీ అభిమానినే. ఎంతవరకు? సినిమా హీరో అంతవరకే. రాజకీయంగా మా మీద, మా ఊర్లో మీ ఊర్లో నువ్వు సర్పంచ్ ఉండాలి కదా, పక్క ఊళ్ళో వచ్చి సర్పంచ్ అవుతారా? తెలంగాణలో తెలంగాణోడు కావాలి, పక్కడు చంద్రబాబు నాయుడు వచ్చి అవుతాడా? రాజశేఖర రెడ్డి వచ్చి అవుతాడా? రాజశేఖర రెడ్డి లేడు అనుకో. నువ్వు రాజశేఖర రెడ్డి నిన్ను బెదిరిస్తే నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? మమ్మల్ని బెదిరిస్తున్నావా? కాదు కదా. తెలంగాణలో నన్ను తిరగనియరా? ఎందుకు తిరగనియరు అంటే కూడా మాట్లాడండి. తిరుగు, నువ్వు తెలంగాణలో తిరుగు, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎక్కడైనా తిరుగు. బాబాసాహెబ్ అంబేద్కర్ డెమోక్రసీ నీకు ఆ స్వేచ్ఛను కల్పించిందని నువ్వే అంటున్నావు కదా. నువ్వు తిరుగు, మేము వద్దంటలే. కానీ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టేటువంటి పక్క రాష్ట్ర పాలన నువ్వు ఎందుకు హెచ్చరించవు? తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? తెలంగాణ పాలకులను నిలది నువ్వు పార్టీ పెట్టుకుంటా అంటున్నావు కదా. మేము వద్దంటలే కదా. ఆయన ఏమంటున్నావు? నేనేమన్నా ముఖ్యమంత్రి అవుతానా? నాకే ఆంధ్రప్రదేశ్లో గతి లేదని మళ్ళీ ఆయన అనుకుంటా ఉన్నాడు. ఇక్కడ మీరు ప్రజా సమస్యలపైన కొట్లాడితే కొట్లాడు. ప్రజల నుంచి మీరు మీ పార్టీ పుట్టినాకనే మేమేం చైతన్యం కాలే పవన్ కళ్యాణ్ గారు. మేము చైతన్యం చేస్తామని భయం అంట. మళ్ళా బంచం దొర నీ కాలు మొక్తో అనేటువంటి దొరలకు ఏం మేము భయపడాలి. మేమే దొరకు భయపడలే. మా అయ్యలు, మా అవ్వలు బంచం దొర నీ కాలు మొక్తా అనేటువంటి దొరతనానికి వ్యతిరేకంగా బందూకులు ఎత్తిర్రు. అరే మాలోడా, అరే మాది కూడా అని నీచంగా మమ్మల్ని ఊర్లలో అవమానిస్తూ ఉంటే అందుకు వ్యతిరేకంగా సాయుధం పోరాటం వైపు నడిచిర్రు. మీరు వచ్చి మమ్మల్ని చైతన్యం చేశారా? మీరు ఈ నేలను చూసి మీరు చైతన్యం అయ్యాలని మీరే చెప్పారు. మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఎంత అవమానిస్తున్నారు తెలుసా మీరు? మాకు చైతన్యం నేర్పుతారా మీరు? మాకు నేర్పిండి చైతన్యం, మాకు గూఢాంజనం నేర్పిండి చైతన్యం, మాకు సాగర్ ఐలవ నేర్పింది, మాకు దొడ్డి కొమరయ్య నేర్పిండు, మాకు బందాయి గోపాల్ నేర్పిండు, షేబుల్లా ఖాన్ నేర్పిండు. మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. మీ పార్టీ మొన్న పుట్టింది. మీ పార్టీ ఎప్పుడు 2014 ఎప్పుడో పుట్టింది అనుకుంటా. ఎందుకంతా మీరు ఇంత ఇది చేస్తున్నారు చెప్పండి? సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి సినిమాలో హైదరాబాద్కు తీసుకొచ్చాం. ఎంతమంది ఉన్నారండి? మీ అన్న హీరో చిరంజీవి గారు, నాగబాబు గారు హీరో, నాగబాబు గారి కొడుకు హీరో, వాళ్ళ పాప, వాళ్ళ అమ్మాయి, ఆమె కూడా హీరోయిన్ అనుకుంటా కదా. అమ్మాయి హీరోయిన్, ఆయన పేరు ఏం పేరు, ఇంకో మొత్తం కేవలం ఒక కులం వాళ్ళే. మా వాళ్ళు వద్దా? మేము వాళ్ళని కూడా ఆదరిస్తున్నాం కదా. కమ్మళ్ళు, కాపుళ్ళు, చౌదరీలు, కాపులు, వీళ్ళేనా సినిమా రంగంలో ఉండాలి? ఇంకా మా తెలంగాణ హీరోలు వద్దా? మా తెలంగాణ హీరోయిన్లు ఉండకూడదా? సామాజిక న్యాయం మాట్లాడేటువంటి వాళ్ళు మీరు నిజంగా మీకు అంత సామాజిక అన్యాయం ఇది. ఎన్ని రోజులు ఈ సినిమా రంగాన్ని మనమే మన కులపల్లే వేయాలి, మన చుట్టాలే వేయాలి. అందంగా యాక్టింగ్ చేసే వాళ్ళు యూట్యూబ్లలో రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి అండి. తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళు అయినా మరి 12 మంది హీరోలు కూడా మా వాళ్ళు లేరు. ఒక విజయ్ దేవరకొండ, నితిన్ రెడ్డి, ఆయన పేరు ఏం పేరు, నితిన్ రెడ్డి, సంప్రేష్, మా వీళ్ళు మాత్రం ఈ మధ్య కనపడతా ఉన్నారు.